హలో నమస్తే, వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. ఒక చిన్న విషయం అండి, ఇది ఆడపిల్లలకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లకు ఈ వీడియో అంకితం చాలా అవసరం అనమాట. వీడియో ఏంటి అంటే, నేను ఒక 2-3 రోజుల కిందట ఒక చిన్న పని మీద ఒక షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. అయితే షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు వస్తువు తీసుకోవడం జరిగింది. వస్తువు తీసుకున్న తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి ఒక అక్క నాకు పరిచయం అయింది అనమాట. ఆ అక్క నాకేంటంటే ఈ వస్తువు బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని చాలా మంచిగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ నేను అవునక్క, మీరు మంచి సజెషన్స్ ఇస్తున్నారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అక్క అని ఇట్లా మాటలు మాట్లాడుకుంటా అక్క నాకు మంచిగా ఒక సిస్టర్ లాగా, ఒక అక్కలాగా, మంచి సొంత అక్కలాగా నాకు పరిచయం అయింది అనమాట. అయితే ఆ అక్క పరిచయం అయిన తర్వాత నేను అక్కను ఒక మాట అడిగిన, అక్క ఎక్కడి నుండి వచ్చి మీరు ఇక్కడ జాబ్ చేస్తారు అక్క అంటే, దాదాపు రాజేంద్ర నగర్ సైడ్ నుంచి సికింద్రాబాద్కి వచ్చి జాబ్ చేస్తున్నా అని అన్నది. అయ్యో, అంత డిస్టెన్స్ నుంచి మీకు రానుపోనే దాదాపు ఒక 2 hours పడుతుంది కదా అంటే, నాకు ఇక్కడ సెక్యూరిటీ బాగుంటుంది తమ్ముడు, ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ అందరూ నన్ను సొంత అక్కలాగా, సొంత చెల్లిలాగా, ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా అట్లా భావించి మంచిగా చూసుకుంటారు. బట్ నాకు ఇక్కడ మంచిగా అనిపించింది కాబట్టి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నాను నేను చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పేసి అంత మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు అక్క ఫ్యామిలీ విషయం తీసింది అనమాట. ఎంతమంది అక్క మీకు పిల్లలు, ఏం చేస్తుంటారు అక్క అంటే, ఒక బాబు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, ఇంకొక బాబు ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. అయ్యో అవునా అక్క, మంచిది, ఇంకా ఏమన్నా స్టడీకి ముందంచులో ఉన్నారా అది అని అడిగింది. అయితే ఓకే అని నేను అనుకున్న తర్వాత, ఇఫ్ డోంట్ మై ఏమనుకోవద్దక్క, సార్ ఏం చేస్తుంటాడు అని నేను అడిగాను. అయితే సారు చనిపోయిండు నాన్న అని చెప్పేసి చాలా ఎమోషనల్గా చాలా బాధపడ్డది అనమాట. అసలు నేను ఆ మాట చెప్పినప్పుడు ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే నా గుండె తరుక్కపోయింది అనమాట. అయ్యో, నేను అడగడం తప్పేమో కదా, నేను అడగకపోయింటే బాగుండేమో కదా అనిపించింది. కానీ నేను ఆ మాటను అడగడం వల్లనే అక్క నుంచి ఆడపిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. అసలు నేను ఆ మాటలు చెప్తుంటే అసలు నేను ఫిదా అయిపోయినా. అసలు నేను ఏంటక్క అంటే, ఏమనుకోకండి అక్క, నేను ఒక మాట అడుగుతాను అని అంటే, చెప్పు నాన్న ఏంటో, ఇప్పుడు మనం ఫ్రీగా అయిపోయినాం కదా నాన్న, నాకు సొంత తమ్ముళ్ళలాగా నువ్వు ఏమడిగా నేను చెప్పేసి అన్నది. అవునా అని చెప్పేసి నేను అక్కను అడిగిన అనమాట. అక్క, ఈ తెలంగాణ అంటే ఈ సమాజంలో మనకు భర్త చనిపోతే భార్యకు నుదుటిపైన బొట్టు, చేతులకు గాజులు, నెత్తిపైన పూలు, వాళ్ళకు కాళ్ళకు మెట్టెలు, తర్వాత మెడలో మంగళసూత్రం ఉండదు అని నాకు తెలుసు అక్క. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న పల్లెటూరు నుంచి రావడం జరిగింది. బట్ నేను ఊర్లో చూస్తుంటాను కాబట్టి ఆ విధంగా ఉంటారు కదక్క. మరి మీరు 12 years అయిపోయింది అంటున్నారు, మరి భర్త చనిపోయి అని, మరి ఇవన్నీ పెట్టుకున్నారు కదా అని నేను ఒక మాట అడిగాను. అక్క నన్ను మంచిగా కూర్చోబెట్టుకొని, తమ్ముడు, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆడపిల్లలను ఎంత అసభ్యకరంగా చూస్తున్నారనేది మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే నీవు కూడా ఒక అబ్బాయివి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి. బట్ నిన్ను ఉద్దేశించి నేను చెప్పట్లేదు. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అబ్బాయి ఒక అమ్మాయిని చూడంగానే చాలా చులకనగా చూస్తాడు. అంటే అవునక్క, అది సహజం కదా, చూస్తుంటారు, నిజమే, వాస్తవము అని అంటే. అయితే నేను పెళ్లి కాక ముందుకు నాకు ఒక మెట్టెలు, నల్ల పూసల దండ తప్ప మిగతా అన్ని ధరించుకునేదాన్ని. నేను చేతులకు గాజులు ధరించుకునేదాన్ని, మంచి షూ వేసుకునేదాన్ని, మంచి డ్రెస్ వేసుకునేదాన్ని, మంచిగా నుదుటిపైన బొట్టు పెట్టుకునేదాన్ని, మెడలో ఒక మంచి చైన్ వేసుకునేదాన్ని, ఒక మంచి హ్యాండ్కు వాచ్ పెట్టుకునేదాన్ని. ఇవన్నీ నాకు పెళ్లి కాక ముందుకు ఉండేది. అంటే పుట్టుకతో వచ్చినప్పుడు నాకంటూ కొంచెం వయసు వచ్చిన తర్వాత నేను అంటూ సమాజం నాకు అవగాహన తెలుస్తుంది. నేను కూడా సమాజంలో ఇట్లా ఇంత మంచిగా ఉండాలి, నేను కూడా పబ్లిక్ కానీ లేకుంటే అందరికీ కూడా నేను కూడా కొంచెం అందంగా కనిపించాలి అనే ఆలోచన నాకు మొదలైనప్పుడు మా అమ్మ నాన్నను నేను గాజులు ఇప్పించుకోవడము, తర్వాత మంచి డ్రెస్సెస్ ఇప్పించుకోవడము, మంచి వాచెస్ ఇప్పించుకోవడం, మంచి బొట్టు పెట్టుకొని మంచి సాంప్రదాయబద్ధంగా నేను బయటకు వచ్చేవాడిని తమ్ముడు అన్నది. అవునక్క, కరెక్టే. కానీ భర్త లేనప్పుడు
ఈ విధంగా ఉండొద్దు, బొట్టు పెట్టుకోవద్దు కదా అని అంటారంటే, అంటే గతంలో కూడా నాకు భర్త లేడు కదా నాన్న, మరి మా అమ్మ నాన్నకు పుట్టినప్పుడు నాకు అమ్మ నాన్ననే దేవుళ్ళు కదా, మరి వాళ్ళు నాకు మంచి బొట్టు అన్ని కట్టుబొట్టు అన్ని నేర్పించారు కదా, పెళ్ళైన తర్వాత కూడా నేను ఆడపిల్లనే, పెళ్లి కాకముందు కూడా నేను ఆడపిల్లనే. కాకపోతే నేను నాకు అంటూ ఒక సంబంధం చూసిన తర్వాత, నాకు పెళ్ళి అయిన తర్వాత నాకు ఒక భర్త లాంటి ఒక మంచి వ్యక్తిని నాకు కట్టబెట్టిర్రు. ఆయనతో నేను మూడు ముళ్ళ బంధం ఏర్పరచుకున్నాను, నా సహజీవనాన్ని నేను సాగిస్తున్నాను. కానీ మ్యారేజ్ అయిన తర్వాత నాకు వచ్చింది ఏంటి నా ఒంటిపై కంటే, నల్ల పూసల దండ, కాళ్ళకు 2 మెట్టెలు తప్ప ఇంకేమొచ్చింది? పెళ్లి కాకముందుకు ఏ విధంగా ఉన్నానో పెళ్లి అయిన తర్వాత కూడా అదే విధంగా నా 2 ఎక్స్ట్రా వచ్చినాయి నాన్న అన్నది. నేను ఆశ్చర్యపోయినా. కరెక్టే కదా మరి అనుకున్నా. కరెక్టే కదా, మరి భర్త లేకపోతే ఈ విధంగా ఉంటారు కదా మరి అమ్మాయిలు, మరి ఈ విధంగా నడవడిక మన సాంప్రదాయబద్ధంగా నడుచుకోవాలి కదా అంటే, చూడు నాన్న, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒక ఆడపిల్లకు పెళ్ళై 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు హస్బెండ్ లేడు, చనిపోయిండు అని చెప్తే ఆమెను ఈ సమాజం ఎంత క్రూరంగా, ఎంత చులకనగా చూస్తుందో ఒక 1-2 years లో నేను బాగా అనుభవించిన తర్వాత నేను మా అత్తమామకు నేను ఒకటే మాట చెప్పిన, నా భర్త నా హృదయంలో ఉంటే చాలు కదా అత్తమ్మ. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో నా పిల్లలను నేను అందరినీ మంచిగా చూసుకోవాలనుకుంటే, నేను నా జీవితం ఇంతకుముందు ఏ విధంగా ఉందో ఆ విధంగానే నేను ముందుకోవాలి కదా అత్తమ్మ, మామయ్య. మరి ఎందుకు నేను బొట్టు లేకుండా, తర్వాత మెట్టెలు లేకుండా ఎందుకు జీవించాలి? ఆ మెట్టెలు, ఆ పుస్తలతాడు లేకపోతే 10 మంది కళ్ళు క్రూరంగా నా వైపు చూస్తున్నాయి కదా, నేను వాళ్ళను చూసినప్పుడు బయటికి వెళ్ళి నేను వాళ్ళ మధ్యలో బతకలేకపోతున్నాను కదా, ఎందుకు నేను ఈ విధంగా బతకాలి? నా భర్త కట్టినటువంటి పుస్తలతాడు, మీరు పెట్టినటువంటి మెట్టెలు ఏవైతే ఉన్నాయో అవి నేను ధరించుకొని నా భర్తను నా హృదయంలో పెట్టుకొని నేను నా సహజీవనాన్ని సాగిస్తా అని చెప్పింది అనమాట. వాళ్ళ అత్తమామ ఒప్పుకోలేదంట. మీరు ఒప్పుకోకున్నా ఇన్ ఫ్యూచర్ లో నా పిల్లలను నేను మంచిగా చదివించుకోవాలి, నేను కూడా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, నా బిడ్డలను నేను మంచిగా మా భర్త ఏదైతే ఊహించుకున్నాడో ఆ రేంజ్ లో నా పిల్లల్ని పెట్టాలంటే నేను ఈ విధంగానే బతుకుతా, ఖచ్చితంగా నేను పుస్తలతాడు ధరించుకుంటా, నుదుటి పైన బొట్టు పెట్టుకుంటా, నా కాళ్ళకు మెట్టెలు కూడా అదే విధంగా ఉంటాయి అత్తమ్మ, మీరు ఇంట్లోకి రానిచ్చినా రానియకుండా నాకు ఏం అభ్యంతరం లేదు, నా పిల్లల్ని నేను తీసుకొని పోయి బయట చదివించుకుంటా. నా భర్త నా హృదయంలో ఉన్నాడు, నా భర్త ఇక్కడ లేకపోవచ్చు కానీ నా భర్త నా హృదయంలో ఉన్నాడు. నా భర్త దగ్గర కూడా నేను మాట తీసుకున్నా, ఏమండి నేను ఇన్ ఫ్యూచర్ లో మీకు ఏమైనా అయినా సరే, మీరు మా మధ్యలో లేకపోయినా సరే, నా పుస్తమెట్టలు నేను ఈ విధంగానే ధరించుకొని నా జీవనాన్ని నేను సాగిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆడపిల్లలను ఎంత అంటే అంత క్రూరంగా చూస్తున్నారు, అది నేను భరించలేకపోతున్నా. కాబట్టి నేను నా హృదయంలో నాకు భర్త ఉన్నాడనే ఉద్దేశంతో ఈ సమాజంలో నేను బతుకుతా. పుట్టినప్పటి నుంచి నాకు పెళ్ళయ్యేంత వరకు నేను ఏ విధంగా జీవించానో ఇప్పుడు కూడా నేను అదే విధంగా మీరు ఉన్నా లేకుండా జీవిస్తానండి అని అడిగిందంట. వాళ్ళ భర్త ఆశ్చర్యపోయి ఒక 2-3 seconds డైలమాలో పడ్డాడంట. ఆలోచించిన తర్వాత నిజంగానే కదా, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆడపిల్లని ఇంత హీనంగా చూస్తున్నారు కదా, మరి నేను ఏదో ఒక సమయంలో నాకు అన్ఎక్సెప్టెడ్గా ఏదైనా జరిగి నేను చనిపోయినప్పుడు నా భార్య వైపు నాను కళ్ళు పడ్డాయంటే నా పిల్లలను సరైన సిచ్యువేషన్లో సరైన తగినంత విధంగా వాళ్ళను సాకలేకపోతుంది కదా. ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా ఈమెకు భర్త లేడు అనంటే ఒక విధంగా చూస్తారు కదా అనే ఉద్దేశమైన వాళ్ళ భర్త ఆలోచించి, నీకు నచ్చినట్టుగా నువ్వు బతుకు, నా కోసము, నీ కోసము, నీ పిల్లల కోసము నీవు జీవించు, నేను ఉన్నా లేకున్నా నేను కట్టిన తాళి, నేను పెట్టిన మెట్టెలు అదే విధంగా ఇన్ ఫ్యూచర్లో నువ్వు చనిపోయేంత వరకు కూడా అదే విధంగా ఉన్నానని భర్త ఆమెకు చెప్పిండంట. చెప్పిన కొద్ది రోజులకే భర్త చనిపోయిన తర్వాత తన అత్తమామతో వాదించి, నేను ఇదే విధంగా ఉంటా, ఈ సమాజంలో బతకాలి, 10 మంది కళ్ళు నా మీద పడొద్దు అనంటే నేను భర్త ఉన్నవారిగానే నేను జీవించాలని చెప్పేసి తన అత్తమామకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా కాసేపు ఆలోచించి డైలమాల్లో పడి, నిజంగానే కదా, ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి పోయి ఏదైనా జాబ్ చేసుకోవాలంటే ఎంతో మంది ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారు, ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇటువంటి సమాజంలో భర్త, పెళ్లి అయిన అమ్మాయికి భర్త లేడు అంటే ఏ విధంగా చూస్తారో ఒకసారి ఆలోచించండి.
అని చెప్పేసి వాళ్ళ అత్తమామకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి నిజమే కదా, నా కోడలు చెప్పిన మాట వాస్తవమే కదా, ఇప్పుడున్న సమాజంలో ఈ విధంగా బతుకుతనే కదా మనిషి జీవించగలదు. అయినా పుట్టినప్పుడు లేని ఈ సాంప్రదాయాలు భర్తకు పెళ్లి ఒక కట్టబెట్టిన తర్వాత ఆ భర్త లేనప్పుడు ఈ సాంప్రదాయాలతో మనకేం అవసరం, సమాజంలో సిచ్యువేషన్ కు తగ్గ మనం బతకాలి కదా, మనం బతుకు ఏంది అనేది 10 మందికి తెలియాలి. కానీ భర్త ఉన్నప్పుడేమో ముత్తైదులు, భర్త లేనప్పుడేమో ముండమోపిగా ఎందుకు జీవించాలి? ఇది ఎక్కడి సాంప్రదాయము అసలు? ఒక భార్యకు భర్త లేకపోతే ఒక ఫంక్షన్స్ జరిగినప్పుడు, ఒక మెచ్యూర్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఈమె ముండమోపి ఈమె దగ్గర ఒడి నింపియొద్దు అని అంటారు. ఏదైనా ఒక పనికి దారిపోంటి వెళుతున్నప్పుడు అయ్యో ముండమోపి అడ్డం వచ్చింది కదా, ఈరోజు పనులు జరగవేమో అని ఆలోచిస్తుంటారు. అసలు పెళ్లి కాకుండా ఉన్నప్పుడు అమ్మాయి పెళ్లి అయినాక భర్త లేనప్పుడు ఆమెకు మధ్య విభేదం ఏముంది? అప్పుడు ఏ విధంగా జీవించిందో ఇప్పుడు అదే విధంగా జీవించింది. కట్టబెట్టినటువంటి భర్త అన్ఎక్సెప్టెడ్ గా చనిపోయినప్పుడు ఎవరు ఊహించలేరు, ఎవరు ఏం చేయలేరు కదా. మరి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ విధంగా బతకడము కరెక్టా తప్ప ప్రజలారా మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఆడపిల్లకు అవసరం. ఎందుకంటే భర్త లేని ఆడపిల్లలు ఇప్పుడున్న సమాజంలో ఎంత బాధ అనుభవిస్తున్నారంటే అది ఎవరికి చెప్పుకోలేక లోపలనే బాధపడుతున్నప్పుడు ఈ సిస్టర్ నాకు ఈ మాటలు చెప్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అరే నిజమే కదా, నిజమే కదా. ఇది తల్లిదండ్రికి ఒక కూతురు పుట్టినప్పుడు తనను లాలించి నడిపించి బుడిబుడి అడుగులు వేపించి ఎంతో గారాభంగా పెంచి ఆమెకు నచ్చినటువంటి వస్తువులు ఇప్పించి, నచ్చినటువంటి పూలు ఇప్పించి, నచ్చినటువంటి గాజులు ఇప్పించి, నచ్చినటువంటి డ్రెస్ ఇప్పించి అన్ని వేసిన తర్వాత పెళ్లి అయినప్పుడు కూడా, పెళ్లి అయిన తర్వాత భర్తతో సాగినప్పేటప్పుడు కూడా ఇదే విధంగా పంపిస్తారు కదా. మళ్ళీ అదే భర్త జీవితంలో లేనప్పుడు ఒక భార్యను పూలు లేకుండా, కమ్మలు లేకుండా, మెట్టలు లేకుండా, పుస్తకాలు లేకుండా అసలు ఎందుకు ఈ జీవితం అనేటట్టుగా జీవించే అవసరం ఏముంది? ఆ విధంగా జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఆడపిల్లలను చాలా అంటే చాలా చులకనగా చూస్తున్నారు. ప్రతి ఒక్క ఆడపిల్లను భర్త లేడు అనంటే అదొక ముండబోపి, దానికి 10 మంది ఉంటారు. దాని తిక్కు అదో వైపు చూస్తే అది మాకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే క్రూరంగా ఆలోచిస్తున్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తగినట్టుగా మన జీవితాన్ని మర్చుకొని వాళ్లకు బుద్ధి చెప్పేటట్టుగా ప్రతి ఒక్క ఆడపిల్ల జీవించాలని చెప్పేసి మా యొక్క టుడే 18 న్యూస్ ఛానల్ నుంచి తెలియజేస్తున్నాను.